ప్రతి నాన్న గొప్ప తండ్రి అవ్వాలి అని కోరుకుంటాడు. నిరూపించుకోవాలని కూడా తహతహలాడుతూ ఉంటారు. తన జీవిత చరిత్రలో కొన్ని పేజీలని రాసుకుంటాడు. ప్రతి పేజీలోనూ వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి రాసుకుంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, ఉన్నత చదువులు చదివించాలి, ఉన్నత స్థాయిలో వాళ్ళని నిలబెట్టాలి అని కోరుకుంటాడు. దానికోసం కృషి చేస్తారు. ఆయన కోరికలన్నీ తీరి పిల్లలు అలా తయారైన తర్వాత ప్రపంచానికి గర్వంగా పరిచయం చేసుకుంటారు. ఇది అందరి తండ్రుల యొక్క కథ. ప్రతి ఇంట్లోనూ తండ్రి హీరోనే. అమ్మ ఎంత బాధ్యత తీసుకుంటుందో నాన్న కూడా అంతే బాధ్యత తీసుకుంటాడు. కానీ అమ్మ గురించి చెప్పేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కానీ నా విషయంలో నేను ఎప్పుడూ నాన్నకే ఓటేస్తాను. నాన్నకి నాకు ఒక బాండింగ్ ఉండేది. అందరూ నాన్నగారిని చూసినప్పుడు చాలా భయపడేవాళ్ళు. ఈవెన్ మా నాన్నగారి తమ్ముళ్ళు కానీ, అక్కలు, మా అమ్మమ్మ అందరూ భయపడేవాళ్ళు, మా అక్క, మా తమ్ముడు. కానీ నాకు అంత భయం వేసేది కాదు, చాలా బోల్డ్గా ఉండేదాన్ని. బహుశా అదేనేమో నాన్నకి నన్ను ఇంకా బాగా దగ్గర చేసింది. నాన్నకి ఎవరైనా బోల్డ్గా ఉండడం, సరదాగా ఉండడం, యాక్టివ్గా ఉండడం అనేది చాలా ఇష్టం. ఆ క్వాలిటీస్ అన్నీ నాలో ఉండేవి. అందుకనే నాన్నకి నేను చాలా దగ్గర అయ్యాను. మేమిద్దరం ఒకానొక టైంలో చాలా ఫ్రెండ్స్ లాగా కూడా ఉండేవాళ్ళం అన్నమాట. నాన్నకి ఏదైనా కష్టమని కాదు, ఏదైనా మనసులో మాట చెప్పుకోవాలి అని అనిపించినప్పుడు నాతోనే చెప్పుకునేవాళ్ళు. యూజువల్గా నాన్నలు అందరూ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు కదా, మా నాన్న కూడా అంతే. ఆయన వస్తున్నారు అంటేనే మాకు చాలా భయం వేసేది. ఏ తలుపులు చాటునో దాక్కునేవాళ్ళం. అలా అలా కొంచెం కొంచెం భయం పోయింది. మేము తెనాలిలో ఉన్నప్పుడు మాకు ఒక రైల్వే క్వార్టర్స్ ఉండేవి. దానికి మెట్లు ఉండేవి కాదు, కానీ అన్ని పాదులన్నీ పైకెక్కిచ్చేవాళ్ళు. సొరకాయ, బీరకాయ, దొండకాయ, చిక్కుడుకాయ పాదులు ఉండేవి. అరటి చెట్లు ఉండేవి, బొప్పాయి కాయలు ఉండేవి. వీటన్నిటికీ కట్ చేయాలంటే నేనే చేయాలి. నాన్న మెట్లు లేవు కదా, ఎలాగా అంటే స్టూల్ వేసి గోడ ఎక్కించి గోడ మీద నుంచి పైకెక్కాలి. అది రేకుల షెడ్ లాగా ఉండేది. ఎక్కడ జారిపోతానేమో అని భయం వేసేది. ఇక్కడ కాలు పెట్టు, అక్కడ చేయి పెట్టు అంటూ ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళు అని గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగా నేను సొరకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు కోసిచ్చేదాన్ని. అలాగే అరటి గెలలు కూడా కోసేదాన్ని. ఇంత యాక్టివ్గా ఉంటుంది నన్ను ఇంకా 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 షార్ప్ చేయాలని అనుకునేవాళ్ళు మా నాన్నగారు. ఇంటి ఎదురుగా ఒక నేరేడు చెట్టు ఉండేది, చాలా పెద్దది. అది కూడా ఎక్కిచ్చేసేవాళ్ళు. ఆడపిల్లలండి ఎలా ఎక్కుతారు, వద్దండి అని మా అమ్మ ఎంత చెప్పినా మా తమ్ముడు నిక్కరు షార్ట్ ఇచ్చేసి ఎక్కేమని చెప్పేవాళ్ళు. నాకు ఆ ఏజ్లో మనకి సరదానే కదా చెట్లు ఎక్కాలంటే. నేను చక్కగా ఎక్కి కాయలన్నీ కోసిచ్చేదాన్ని, నేరేడు పండ్లన్నీ కోసిచ్చేదాన్ని. అలా చెట్లు ఎక్కడం మా నాన్నే నేర్పించారు. గోడలు ఎక్కడం కూడా మా నాన్నే నేర్పించారు. గోడలు దూకడం కూడా మా నాన్నే నేర్పించారు. అంటే అలాంటివి ఆడపిల్లలు చేస్తుంటే ఎవరు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరికి ఇష్టం ఉండదు, వద్దని చెప్తారు. కానీ మా నాన్న నా చేత అలాంటి పనులే చేయించారు. సైకిల్ తొక్కడం నాకు చాలా ఇష్టం, కానీ ఎక్కడం కష్టం. దిగేటప్పుడు పడిపోయి దిగేదాన్ని, ఎలాగోలా ఎక్కేదాన్ని. ఎక్కించేవాళ్ళు, ఇంకా సైక్లింగ్ చేస్తూ చేస్తూ ఏదో ఒక చోట పడిపోయి దిగేదాన్ని అన్నమాట. అలా సైకిల్ నేర్పించింది కూడా నాన్నగారే. తర్వాత ధైర్యం, నాలో ఒక మంచి పర్సనాలిటీని డెవలప్ చేయించారు. పిరికితనం అంటే నాకు అంత ఎక్కువ ఇష్టం ఉండదు, కొంచెం బోల్డ్గానే ఉంటాను. దానికి ఇంకొంచెం నేర్పించింది మా నాన్నగారే. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి కూడా నాన్నగారే నేర్పించారు. బస్సుల్లో కానీ, రిక్షాలో కానీ, ఆటోలో వెళ్తున్నప్పుడు, నీకు ఎవరైనా టీజ్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అన్నది కూడా నాన్నగారే చెప్పేవాళ్ళు. 4 రోడ్ల క్రాస్ రోడ్స్ దగ్గర కానిస్టేబుల్స్ ఉంటారు కదా, ఎవరైనా టీజ్ చేస్తే వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు అని చెప్పేవాళ్ళు. ఒక కత్తి పట్టుకొని వెళ్ళు, ఏదన్నా అవసరం ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేసుకొని నేను తర్వాత చూసుకుంటానని ధైర్యం చెప్పేవాళ్ళు. ఎర్లీ అవర్స్లోనే ఆడపిల్లలు లేపేసేవాళ్ళు. చక్కగా ఇంటి పనులు చేసుకోవాలని ప్రోత్సహించేవాళ్ళు. వర్కౌట్ చేయాలి, యోగాసనాలు చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలని ఇవన్నీ నేర్పించింది కూడా నాన్నగారే.
అందువల్లనే అనుకుంటా నేను మంచి హైట్ అయితే రాగలిగాను. మా తమ్ముడు నిక్కరు షర్ట్ ఇచ్చేసి వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుని రా అని చెప్పేవాళ్ళు. సో అలా నేను లాంగ్ జంప్, హై జంప్ కూడా చేసేదాన్ని, త్రోబాల్ కూడా ఆడేదాన్ని, క్రికెట్ కూడా ఆడేదాన్ని, తర్వాత కబడ్డీ ఆడేదాన్ని. అలా అన్ని ఆటలు ఆడుకునేదాన్ని చక్కగా. ఆయనతో పాటు నెల ఫస్ట్ రాగానే ఆయనతో పాటు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి రేషన్ తీసుకుని వచ్చేదాన్ని. వీక్లీ వన్స్ కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చేదాన్ని. కూరగాయలు ఎలా ఏరుకోవాలని చెప్పింది కూడా మా నాన్నగారే. సో ఆయనకి ఇంటికి రాగానే ఒక తోడు కావాలి, తనతో పాటు ఎవరో ఒకరు ఎంగేజ్ కావాలి అనుకున్నప్పుడు నన్నే చూసుకునేవాళ్ళు. ఇద్దరం కలిసి వెళ్దాం రా అనేవాళ్ళు. మా తమ్ముడు చిన్నోడు కదా, వాడిని డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. మా అక్క కొంచెం రిజర్వ్డ్గా ఉంటుందని తన్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. ప్రతిదానికి నన్నే తీసుకుని వెళ్ళేవాళ్ళు. బ్యాంక్కి వెళ్ళాలన్నా అప్లికేషన్ నేనే ఫిల్ చేయాలి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలన్నా అప్లికేషన్ నేనే ఫిల్ చేయాలి. అవి కూడా నానే నేర్పించారు. తర్వాత అలా 10th క్లాస్కి వచ్చేసాను. 10th క్లాస్లో నువ్వు స్కూల్ ఫస్ట్ రావడానికి ట్రై చేయి అన్నారు. అమ్మో, అది నా వల్ల కాదనుకున్నాను. నాకు అప్పుడప్పుడు ట్యూషన్స్ పెట్టి మంచిగా ఎంకరేజ్ చేశారు. సో స్కూల్ ఫస్ట్, సెకండ్ రాకపోయినా వితిన్ 5th పొజిషన్లోనో 6th పొజిషన్లోనో రాగలిగాను. అలాగే సైన్స్లో నాకు స్కూల్ 3rd పొజిషన్లో వచ్చాను. 436 మార్క్స్ వచ్చాయి. మా ఇంట్లో ఎవరికి అన్ని మార్క్స్ రాలేదు. ఆ రోజు చాలా గర్వంగా ఫీల్ అయ్యారు నాన్న. సో ఇంటర్మీడియట్ నేను స్టెల్లా కాలేజ్లో చేర్పించారు.